దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియుడువును పరలోకపు తండ్రివి, భూమి మీద 2024 సంవత్సరాల క్రిందట నీవు చేసిన గొప్ప కార్యాలను బట్టి గ్రంథస్థం చేయబడిన నీ మాటలు అనేకులకు ఆకర్షితులు కావడానికి, అవిధేయులైన వారు విధేయులు కావడానికి, ఆశీర్వాదం పొందటానికి గొప్ప ఏర్పాటు చేసిన నీ ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారితో 12 మంది డిజైపుల్స్ మార్చుకొని నేర్చుకుంటున్నటువంటి వారికి నేర్పుతున్న సంగతులు ఇవి. ఆదివారమున సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి 19వ వచనం, తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగా కాని వారితో చెప్పెను. యేసు మరల, మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. 2 సార్లు సమాధానం సమాధానం అని ఆయన ఈ మాట చెప్పి, అనగా సమాధానము సమాధానము అని చెప్తున్నాడు. ప్రారంభంలో దేవుడు చేసినటువంటి పని ఏమిటంటే, మట్టిని తీసుకున్నాడు, బొమ్మను చేశాడు, బొమ్మలోనికి నరులోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయుడు. నరుడు జీవించు ఆత్మ. అతనితో మొట్టమొదటి మాట మాట్లాడాడు దేవుడైన యెహోవా. 2వ అధ్యాయము 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. నీవు సేద్యపరుస్తున్న దానిలో ఉన్న ఆ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు నీవు నిర్భయంతరంగా తినవచ్చు, అభ్యంతరం లేదు. కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. ఇది అభ్యంతరం.
తింటే నీవు నిశ్చయముగా చస్తావు అని మాట చెప్పాడు. అయితే ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. అలాగైతే యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రిందట ఆయన మనుషుడిగా పుట్టి, అంతేకాదు మహా ఆశ్చర్య కార్యాలు చేసి ఆయన 30 సంవత్సరాలు తన కుటుంబాన్ని పోషించి 3.5 సంవత్సరం బయటకు వచ్చి సంపూర్ణమైన సేవ. అంటే ఇప్పుడు ఇక్కడ తండ్రి నన్ను ఎందుకు పంపించాడో దాని కొరకు నేను మిమ్మలను పంపిస్తావన్నాను. 21వ వచనం 20వ అధ్యాయం. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. మొదటి అపోస్తలుడు అనగా పంపబడినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నన్ను తండ్రి ఆయన చిత్త ప్రకారంగా దేనికోసం నన్ను పంపాడో అలాగుననే నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి, అంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. వార్డు కౌన్సిలర్ ఉంటాడు. ఒక వార్డుకి కౌన్సిలర్ ఉంటాడు. దానికి సమాధానం ఇవ్వడానికి ఒక వ్యక్తిని పెడతారు. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధానపరిచే మెయిన్ కౌన్సిలర్, ముఖ్యమైన సమాధాన కారకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే కొండ మీద 3 రోజుల ప్రసంగంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అలాగైతే ఒక కుటుంబాన్ని మీ యొద్దకు తీసుకొని వస్తాను. ఆ కుటుంబము నాబాలు కాలేబు సంతతివాడు. కాలేబు అతడు దుర్మార్గుడును, తన చర్యల అంతటి ప్రకారము. ఆయన మోటువాడు, తన చర్యల అంతటి ప్రకారం దుర్మార్గుడనై ఉండను. తన భార్య అబీగైల్, ఈ స్త్రీ సుబుద్ధి గలదై, భార్య సుబుద్ధి గలది. భర్త నాబాలు కాలేబు సంతతిలో పుట్టాడు కానీ మోటువాడు తరువాత తన చర్య అంతటి ప్రకారం దుర్మార్గుడనై ఉండెను. అలాగైతే దావీదు తన పనివారిని గొర్రెల బొచ్చు కత్తిరి వేయించుచున్నాడని నాబాలు దగ్గరికి దావీదు పంపిస్తే దావీదు పరివారిని పంపిస్తే నాబాలు 25వ అధ్యాయం సమూయేలు గ్రంథం 4వ వచనం. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరి వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో
10 మందిని పిలిచి వారి తిట్లను, మీరు కర్మేలునకు నాబాలునొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. క్షేమమవునుగాక, సమాధానమవునుగాక. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించువారున్నారన్న సంగతి నాకు వినబడిను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులోనున్నంత కాలం వారేది పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితివి కదా, నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదును కిమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు, దావీదు ఎవడు? యెషయ కుమారుడెవడు? తమ యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొని నా అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసం తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, ఎంత చర్యలను బట్టి చూస్తే ఎంత దుర్మార్గుడు! తన గొర్రెలను వ్యర్థముగా కాయుచున్నామే అని దావీదు మాట మాట్లాడాడు. ఎందుకని? తన పరివారిని అలాగా మాట్లాడి పంపించాడు. దావీదు పరివారిని. అలాగైతే అబీగయలు నాబాలుకు ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు అంటున్నాడు, 14వ వచనం, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలు తిట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉండిరి. అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవనిని తనతో మాట్లాడనీయుడు అనెను. అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పక కొన్ని బహుమానాలు, ఏమేమిటి, 200 రొట్టెలు, 2 ద్రాక్షరస తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరు పాడలు, గార్ధపులను వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పరివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధపం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు అతని జనులు ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలును కలిగిన దానినంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో
ఒక మగ పిల్లవానినైనను తెల్లవారినప్పటికీ నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయం నాకు దావీదు శత్రువులు కలుగు చేయను కాకని ప్రమాణము చేసి ఉండెను. అబీగయలు దావీదును కనుగొని గార్దాబు మీద నుండి త్వరగా దిగి, ఇక్కడ తను తాను తగ్గించుకొని భర్త కోసం ఎంతగా బతిమలాడింది. ఎన్నిసార్లు నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. గార్దాబు మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగపడి నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను అంటే ప్రార్థన, నా ఏలినవాడా ఈ దోషం నాదని ఎంచుము. దుష్టుడైనా రెండవ మాట 25 నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములు చూచుచున్నది. అతని పేరు నాబాలు మోటుతనం. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడను. నా ఏలినవాడా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నా. నీ చేయి నిన్ను సంరక్షించినన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నా. నీ శత్రువులను నా ఏలినవాడవైనా నీకు కీడు చేయను ఉద్దేశించువారును నాబాలు వలె ఉందురుగా. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నా కనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చు. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలుగకుండు. నిన్ను హింసించుటకై నీ ప్రాణము తీటుకై ఎవడైనను ఉద్దేశించినట నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు ఒడిశాలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయి. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతినిగా నిర్ణయించిన తర్వాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణంగా చిందించినందుకే గాని నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగకపోవును కాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలకు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. 15 సార్లు నా ఏలినవాడు. అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగా. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఈ మాటలు కొద్ది గొప్ప ఏమీ చెప్పలేదు. అయితే ఆశీర్వాదం నొందుదుగాక అనంటూ ఈ మాటలు నేను ఆలకించి ఉన్నాను. 35వ వచనం సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 35వ వచనం. తన యొద్దకు తెచ్చిన వారిని ఆమె చేత తీసుకొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. శిష్యులకు సమాధానము కలుగునుగాక. మరొక్కసారి సమాధానము తోమాకి కూడా సమాధానము కలుగునుగాక. అలాగైతే అబీగయలుకి
సమాధానము కలుగునుగాక. ఏమిటి సమాధానం? దేవుని కార్యం ఒకవేళ తన భర్త రక్షించబడతాడేమో అని ఎంతో మొరపెట్టుకుంది. కానీ ఈ మొర ఎవరికి ఈ పొందుకోవడం, ఈ ఆశీర్వాదం, ఈ సమాధానం, ఈ క్షేమాన్ని పొందుకున్నది ఎవరు? అబీగైల్. దావీదు అబీగైల్కి భర్తగా ఎంచబడతాడు. కర్తవ్యం నీవే, కన్నుల పండుగ నీవే, విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. అబీగైలు తిరిగి 36వ వచనం, నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచ్చు బహు సంతోషించుచు మత్తుగా నుండిన గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీయో చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించెను. కనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానము తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తరువాత దావీదు అబీగైలును పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో మాటలాడ తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మేలులోనున్న అబీగైలు నద్దుకు వచ్చి, దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపెననగా ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలగు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గార్ధం మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను. అబ్బా, 15 సార్లు నా ఏలినవాని అన్నది. ఇప్పుడు నా ఏలినవాని చిత్తం 16, నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు 17, నా ఏలినవాని దాసురాలను నేను సిద్ధముగా నున్నానని 18 సార్లు నా ఏలినవాని. అయితే దావీదుకు అబీగైలు భార్య అయింది. అతని తల మీదికి నాబాలు చేసిన కీడును అతని తల మీదికి, కీడు చేసిన వాడి తల మీదికి కీడే వచ్చునుగాక. అలాగైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మేలు చేశాడు. మేలుతో నింపబడిన సమాధానము పలికాడు. మార్చుకొని నేర్చుకున్నటువంటి వారు ఎవరో తెలుసా? శిష్యులు. ఆయన ఈ మాట చెప్పి
వారి మీద ఊది, వాడి తల మీదకి వాడే తెచ్చుకున్నాడు కీడు. అంటే కారణం నాబాలు చేసిన కీడును అతని తల మీదకి తెప్పించుకున్నాడు. ఇదిగో యేసుప్రభువారు ప్రతి వారికి మేలు చేస్తున్నారు, సమాధానపరుస్తున్నాడు. దేవుని కుమారుడు అనబడ్డాడు. మీరు కూడా ఇలాగా సమాధానం పొందిన నేను మీకు సమాధానం ఇస్తున్నాను. మీరు ఈ సమాధానం పొంది అనేకులకి సమాధానం ఇవ్వడానికి నేను మీకు మీ మీద ఊది తల మీదికి, వారి మీద తల మీద కాదు, వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఇలాగా పొందుకున్న శిష్యులు ప్రపంచమంతా చెదిరిపోయి ప్రపంచమంతా కూడా దేవుని ఆరాధిస్తున్నటువంటి ఈ 12 మంది శిష్యులే 12 మంది సమాధానం పొందారు. ఈ 12 మంది ఈ యొక్క ఖండాలలో ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా అన్ని చోట్ల సమాధానము కోసమే యేసు ప్రభువారు వారిని ట్రైనప్ నేర్పించి పంపించాడు. వాళ్ళని నూర్చాడు, నేర్పించాడు, వాళ్ళని ప్రపంచానికి పంపించాడు. ఈ ఉదయకాలం సమాధానం కావాలా? ఒక తంటుంది, అది వ్యభిచారి, దాని పేరు యెజబెలు. యోగు వస్తున్నప్పుడు సమాధానంగా వస్తున్నావా? జిమ్రి వంటివాడా? ఆ వ్యభిచారి యెజబెలు దానికి నేను సమయం ఇచ్చితిని గాని అది దాన జారత్వం విడిచిపెట్టనల్లకు ఉన్నది. ఎట్లాగైతే నాబాలును 10 రోజులు మంచం పట్టించాడో యెజబెలును కూడా మంచం పట్టించి దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల దాన్ని చంపేస్తాను. ఈ ఉదయకాలం సమాధానంగా వచ్చుచున్నావా? జిమ్రి వంటివాడా అన్నట్టు నా పక్షమున ఉన్నవారు ఎవరనగా పైన మితి మీద మేము దీన్ని కింద పడద్రోయండి. పడద్రోసినప్పుడు ఆ రథముతో తొక్కిచ్చాడు. ఎంత భయంకరమైన మరణం యెజబెలుకి సంభవించింది. ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి వాడికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనము తటస్థితుది. సమయము ఇచ్చినప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సమాధానం, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే వచ్చే కీడు, వచ్చే అపాయం భయంకరమైంది. యెజబెలుకు పట్టిన గతి పట్టునుగాక, నాబాలుకు పట్టిన గతి పట్టునుగాక. దేవునికి విరోధమైన ఏ ఆయుధం వర్తిల్లదు. ప్రేమ కలిగిన ప్రియుడవైన పరలోకమందున తండ్రి, ఈ ఉదయకాలం యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి అనే మాటల మీద ఇంత ఆశ్చర్యకరమైన వెలుగులోని మీ గుణాతిశయము ప్రచురం చేసి ఒక కుటుంబంలో ఒకరు ఎత్తబడిదురు, ఒకరు విడవబడిదురు. ఒకరు ఎత్తబడిన అబీగయలు పెళ్లి చేసుకొని బాగుపడ్డది, ఒకడేమో చచ్చాడు. ఇద్దరు మంచం మీద పండుకొనగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. భార్య భర్తలైనా లేదా ఇద్దరు తిరుగులు విసురుతుండగా స్నేహితులైనా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. పొలమున ఇద్దరు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అలాగైతే అబీగయలు ఎలాగా ఎత్తబడిందో, నాబాలు ఎలా మొత్తబడ్డాడో ఈ ఉదయకాలం అమూల్యమైన సందేశం ద్వారా సమాధానం, నీ వాక్యం ద్వారా సమాధానం లేని వారికి సమాధానం, క్షేమం, ఆశీర్వాదం కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము చాలా దాదాపు 5,000 6,000 మంది వాక్యాన్ని చూస్తూ ఉన్నారు. నీవు కూడా వాక్యం నచ్చితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. ఇప్పుడు 1000 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 టార్గెట్ దాటిన చరిత్ర న్యూ ఎస్కోల్ ప్రేయర్ హౌస్ పాస్టర్ రెవరెండ్ జాషువా ప్రకటిస్తున్న ప్రకటనలో ఉంది. ఆమేన్.